శివరామ్ చరణ్ గారు అందరికీ ప్లీజ్. నమస్కారం అండి. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. రేణు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆవిడ చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్ ఈ ఫిలిం. చాలా మంత్స్ నుంచి ఆవిడకి తెలుసు, చాలా సపోర్ట్ చేశారు మాకు. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. అండ్ ఒక మంచి సినిమా తీయాలంటే ఒక మంచి కథ ఎలా దొరకాలో, మంచి దర్శకుడు దొరకాలి, మంచి ప్రొడ్యూసర్ దొరకాలి. అలాంటి ఒక మంచి టీం అండి ఇది. రమణ గారు ఒక 10-15 ఇయర్స్ నుంచి ఒక మంచి కథ కోసం ఎత్తుతున్నారు. ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నారు ఫిల్మ్. అలాంటి ఒక మంచి కథ సంకల్ప్ ద్వారా వచ్చింది. సంకల్ప్ కథ అదిరిపోయింది. విన్న వెంటనే రమణ గారు కానీ నేను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలా కష్టం అనుకున్నాం, ఎందుకంటే ఒక ఇమేజ్, చాలా కష్టమైన ఇమేజ్ అచీవ్ చేయాలి. అది లాస్ట్కి మేము అచీవ్ చేయగలిగాం. రమణ సార్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. సో ఆయన ఎనర్జీ, ఇందాక రవితేజ గారు లాంటి ఎనర్జీ అని చెప్పారు, నిజమే. సో ఆయన ఉండడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది, ఇంత బాగా ముందుకెళ్ళింది. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆర్టిస్టుల వరకు వస్తే మా హీరో అరవింద్ గారు. అరవింద్ సార్, యాక్చువల్లీ అరవింద్ గారు నా కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తారేమో అనిపిస్తుంటుంది. అసలు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఇంత షార్ట్ మూవీకి అలాంటి హీరో వచ్చి అరకు లాంటి ప్లేస్కి వచ్చి అసలు మాకు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. దివ్య మ్యామ్ చాలా చాలా బాగుంటారు మ్యామ్ స్క్రీన్ మీద. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మీరు ఇంకా